హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు షీబాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను ఎయిర్ ఫ్రైయర్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఇంకొక రెసిపీ కూడా షేర్ చేయబోతున్నాను. సో చూసేయండి. మినీ కిచెన్ హెల్పర్ అని అనుకోవచ్చు. దీనికి ఒక చిన్న బాస్కెట్ కూడా ఇచ్చారు. ఇది నాన్ స్టిక్ అనమాట. ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ట్యాప్ కింద తీసేసుకొని డిష్ వాషర్లో కూడా వేసుకోవచ్చు. డిష్ వాషర్ సేఫ్. ఎలాంటి ఫుడ్ పార్టికల్స్ అయితే దానికి అంటుకోవన్నమాట. ఈజీ టు క్లీన్. దీనికి ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే లోపల ఏదైతే హాట్ ఎయిర్ ఉంటుందో మనం కుక్ చేసినప్పుడు ఆ హాట్ ఎయిర్ అనేది ఫుడ్ మీద ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఫుడ్ చాలా బాగా కుక్ అవుతుందన్నమాట. ఇది మినీ అవెన్ లాగా కూడా యూస్ఫుల్ మనకి. అంటే దీంట్లో మనము బేకింగ్, రోస్ట్, ఫ్రైస్, గ్రిల్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్. మనకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది దీనివల్ల. ఇది పవర్ బటన్ అనమాట. పవర్ ఆన్ అండ్ పవర్ ఆఫ్. లోపల బయట అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అది టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆప్షన్ ఇచ్చారు, ఎక్కువ తక్కువ చేసుకోవడానికి. అదేమో టైమర్ అనమాట. టైమింగ్ సెట్ చేసుకోవడానికి ఎంత టైం కావాలో అంత. అది వచ్చేసి హీటింగ్. ఏదన్నా మనం హీట్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్. కిందదేమో లైట్, మనం కుకింగ్ ఎలా అవుతుందో చూసుకోవడానికి ఆన్ అండ్ ఆఫ్. పైది వచ్చేసి లోపలన్నీ ఆప్షన్స్ని చూడడానికి అనమాట. విజిబుల్గా ఉండడానికి ఆప్షన్స్. పైన బటన్ వచ్చేసి పాజ్ బటన్, పాజ్ అండ్ రెజ్యూమ్ బటన్ అనమాట. దీనికి ఒక హ్యాండిల్ ఇచ్చారు, ఈజీ టు పుల్. లోపల ఏంటంటే ఒక మెష్ బాస్కెట్ అయితే ఇచ్చారు. దాని మీద మనం ఫుడ్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు. పైన ఈ మెష్ అనేది ఈజీగా కూడా తీసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. దాని మీద మనము సిలికాన్ మోల్డ్స్ పెట్టుకోనన్నా దాంట్లో మనము ఫుడ్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు, లేదా ఇలానే దాని మీద మెష్ మీద కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఆయిల్తో బ్రష్ చేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ లేకపోతే వెజిటేబుల్స్ అన్నీ మ్యారినేట్ చేసుకున్నవన్నీ దాని మీద వేసేసుకోవచ్చు. ఓవర్లాప్ అయితే ఎప్పుడు చేయకూడదు. ఇంకా ఫుల్ బాస్కెట్ అయితే ఎప్పుడు నింపకూడదు. ఈవెన్గా ఒక లేయర్లో స్ప్రెడ్ చేసేసేయాలి అంతే. బ్యాచెస్ కింద మనం కుక్ చేసుకోవచ్చు. ఒక బ్యాచ్ తర్వాత ఇంకొకటి దాని మీద ఆయిల్ స్ప్రే చేసేసుకొని ఇంకా పెట్టేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి 8 ప్రీసెట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టైమింగ్ కూడా అదే సెట్ చేసేస్తుంది అనమాట. మనం ఏం ఎక్స్ట్రా టైమింగ్ సెట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రోజన్ వాటికనమాట. అన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, నగెట్స్ కానివ్వండి, ఫ్రోజన్ సమోసాస్, ఫ్రోజన్ కట్లెట్స్కి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఫిష్ అనమాట. ఫిష్ ఫిలెట్స్, ప్రాన్స్, ఫిష్ ఫింగర్స్ ఇవన్నీ కూడా మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. జస్ట్ బ్రష్తో లిటిల్ ఆయిల్ దానికి రాసేసి పెట్టేయడమే.
ఇంకొకటేమో వెజిటేబుల్స్ కోసము, ఏదైనా వెజిటేబుల్స్ కాలీఫ్లవర్, బ్రోకలీ, పొటాటోస్, ఇవన్నీ క్యారెట్స్ కుక్ చేసుకోవడానికి అది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మఫిన్స్ కోసము, కేక్స్, కప్ కేక్స్, మినీ కేక్స్, మఫిన్స్ కోసం అయితే సిలికాన్ మోల్డ్స్లో మనం పెట్టుకొని అది దాంట్లో కుక్ చేసుకోవచ్చు మఫిన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ కేక్ బేక్ చేసుకోవచ్చు మోల్డ్స్లో వేసేసుకొని. ఎక్కువ క్వాంటిటీలో కేక్స్ కావాలంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీట్ కోసము మనం నెక్స్ట్ ఏమో చికెన్ కోసం చికెన్ లెగ్ పీసెస్, చికెన్ లాలీపాప్స్ అవి కుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ కోసం అనమాట, ఓన్లీ పొటాటో ఫ్రైస్ కుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రీసెట్ ఆప్షన్స్ దీంట్లో. నేను ఇప్పుడు చికెన్ డ్రమ్ స్టిక్ రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం నేను మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం నేను దాల్చిన చెక్క తీసుకున్నాను, కొద్దిగా 5 లవంగాలు, 5 యాలకులు తీసుకున్నాను. డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెము జీలకర్ర వేసుకుంటున్నాను. సోంపు తీసుకున్నాను ఒక 2 స్పూన్స్. తర్వాత కొద్దిగా మెంతులు తీసుకున్నాను. మిరియాలు తీసుకున్నాను 1 స్పూన్. తర్వాత బిర్యానీ ఆకు వేసేసినాను. అవన్నీ కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి, డ్రై రోస్ట్. తర్వాత నేను గసగసాలు కూడా వేసేస్తున్నాను, 1.5 టీ స్పూన్. తర్వాత నేను చికెన్ పీసెస్ని ఇక్కడ మంచిగా కడుక్కున్నాను, క్లీన్ చేసుకొని టర్మరిక్తో నేను దానికి అంతా రాసేస్తున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. 2 టమాటాలు ప్యూరీ వేసేస్తున్నాను. కొద్దిగా కారం పొడి, తగినంత ఉప్పు, కొద్దిగా కసూరి మేతి, ఇంకా కొద్దిగా పెరుగు అప్రాక్సిమేట్గా వేసేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ కూడా నేను దాంట్లో వేసేస్తున్నాను, ఒక 1.5 స్పూన్. మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసేస్తున్నాను, కలర్ కోసము. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. మంచిగా ఈవెన్గా కలిపేసుకోండి అన్నిటికీ వచ్చేలాగా. కొద్దిగా కరివేపాకునైతే తీసుకొని చించి వేసేస్తున్నాను. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఒక హాఫ్ నిమ్మకాయని పిండేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత, ఇంకా 1 అవర్ పెట్టుకున్నా పర్లేదు, ఇంకా మంచి మ్యారినేట్ అవుతుంది. నాకు టైం లేదు, అందుకే నేను 1/2 అవరే పెట్టాను. నేను ఇక్కడ ఆయిల్తో బ్రష్ చేసేసుకొని చికెన్ పీసెస్ అన్నీ ఈవెన్గా వేసేస్తున్నాను. దాని మీద ఆయిల్ కొద్దిగా స్ప్రే అయితే చేసేస్తున్నాను, పెట్టేశాను. చికెన్ పీసెస్ది సెలెక్ట్ చేసే బటన్ ఉంది కదా, నొక్కేసి పెట్టేస్తే అదే టెంపరేచర్ అనేది అదే సెట్ చేసుకుంటుంది, టైమింగ్ కూడా అదే ప్రీసెట్ చేసేసుకుంటుంది. ఇంకా మనం వేరే పనులు చేసుకోవచ్చండి ఈలోపు. చూడండి ఎంత మంచిగా క్రిస్పీ చికెన్ మీకోసం అండి. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. అలాగే నా దగ్గర వెజ్జీస్ ఉండే బేబీకార్న్ ఇంకా క్యాప్సికమ్ నేను మిగిలిన మసాలాలో నేను వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి నేను చేసేసాను. ఇలా వచ్చిందండి. నేను రెసిపీ అయితే షేర్ చేయలేదు, మళ్ళీ లాంగ్ అయిపోతుందని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. Thank you so much for watching Andy. See you all in the next video. Until then, take care. Happy cooking. Bye.